నాయుడుపేట రోటరీ క్లబ్ ద్వారా ఉచితంగా విద్యార్థులకు దుస్తులు పంపిణీ, వైద్య పరీక్షలు ఉచితంగా, మందులు పంపిణీ కార్యక్రమాన్ని నాయుడుపేట మండలం అరవపరిమిడి మండల పరిషత్తు ఆదర్శ ప్రాథమిక పాఠశాల నందు రోటరీ క్లబ్ వారు అమ్మ ఫౌండేషన్ సౌజన్యంతో 400 మంది పిల్లలకు సరిపడా దుస్తులను ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ట్రినిటీ ఆరోగ్య సంజీవని సంస్థ సౌజన్యంతో గ్రామంలోని 100 మంది పేదలకు, 150 మంది విద్యార్థులకు ట్రినిటీ హాస్పిటల్ డాక్టర్ సందీప్, డాక్టర్ దీప్తి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నాగురయ్య మాట్లాడుతూ అమ్మ ఫౌండేషన్, ట్రినిటీ ఆరోగ్య సంజీవని సహకారముతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఇప్పటి వరకు నాయుడుపేట చుట్టుపక్కల ప్రాంతాల నందు ఎస్సీ, ఎస్టీ కాలనీ నందు పేద విద్యార్థులకు ఉచితంగా 5,000 జతలు పైగా పంపిణీ కార్యక్రమం చేశాము. అదేవిధంగా నిరుపేదలకు విద్య, ఒంటరి మహిళలకు ఆర్థిక అభివృద్ధి, చేయూత, ఉచిత వైద్యం ఇలా అనేక సేవా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం కావడానికి మూల కారణం దాతల సహకారం, మా రోటరీ క్లబ్ సభ్యుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఏం చెప్పారు? మోకాలు నొప్పులా? మనం అయితే హాస్పిటల్కి ఇప్పుడు చెప్తాను. ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి ఇక్కడ పిల్లలతో పాటు మామూలుగా అయితే పిల్లల వరకే మేము కార్యక్రమం అరేంజ్ చేసాము. మెడికల్ క్యాంపు మీరు పెద్దవాళ్ళు కూడా వచ్చారు. ఆర్థోపెడిక్ ఎముకలకి, కీళ్ళకి, వీటికి సంబంధించిన జబ్బుకు సంబంధించిన డాక్టర్ ఇక్కడ ఉన్నాడు, చూపించుకోండి. వాళ్ళు కూడా మీకు చూసి మందులు ఇస్తారు. అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించిన డాక్టరు దీప్తి గారు ఉన్నారు. ఆమె పిల్లలను చూసి ఎవడన్నా వాళ్ళకి డిఫెక్ట్ ఏదన్నా జలుబు కానీ, జ్వరం కానీ, జబ్బు కానీ ఏదైనా ఎటువంటి జబ్బు ఉన్నా కూడా వాళ్ళకి ఉచిత ట్రీట్మెంటు ఇస్తారు. అదేగాక ఈ ట్రినిటీ సంజీవని అనేది వాళ్ళు ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఏ స్కూల్కి అయితే పోతారో ఆ స్కూల్ పిల్లలకి ఇక్కడే కాకుండా వాళ్ళు ఇంకా ఏదన్నా బాగలేంటూ వచ్చి ట్రినిటీ హాస్పిటల్కి వస్తే వాళ్ళకి ఉచిత వైద్యము అందించబడుతుంది. రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకి ఉచిత వైద్యము అందించబడుతుంది. పథకం పేరు ట్రినిటీ సిసి సంజీవని పథకము. చాలామందికి కొన్ని మెడికల్ కండిషన్స్ కొంచెము శారీరక పరంగా, వైద్యపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ట్రినిటీ హాస్పిటల్లో ఆల్రెడీ ఇంతకుముందు ఆరోగ్యశ్రీ పథకం కింద అందరికీ ఉచిత సేవ ఇస్తూ వస్తున్నాం. ఎవరికైతే ఆరోగ్యశ్రీ ఉందో వాళ్ళందరికీ ఆ కార్డు మీద ఫ్రీ సర్వీసెస్, ఓపీ కానీ, అడ్మిషన్స్ కానీ, ఐసీయూలో పెట్టాల్సి వచ్చినా కూడా మనం ఫ్రీగా చేస్తూ వచ్చినాం. ఎలాగో మనకు ఆ వసతి ఉంది కాబట్టి దాన్ని ఎలాగ దీనికి ఉపయోగించవచ్చు, ఎందుకు ఉపయోగించుకున్న ఉద్దేశంతో మేము ఈ